ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. తేదీ మార్చి 7 గురువారం, శోభకృతనామ సంవత్సరం, మాఘమాసం, బహుళపక్షం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, తిథి ద్వాదశి, నక్షత్రం ఉత్తరాషాఢ. ఇవాళ మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. ఇంటా బయట అకారణ వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి సన్నిహితుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపార, వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. వ్యాపారాలు లభిస్తాయి. ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. మిత్రుల నుండి కీలక సమాచారం సేకరిస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఉద్యోగాల్లో సమస్యలు పరిష్కారం అవుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి వ్యాపార వ్యవహారాలు ఒడిదుడుకులు తప్పవు. వృత్తి ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. నూతన రుణ ప్రయత్నాలు కలిసి రావు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. తదుపరి సింహరాశి. ఇక సింహరాశి వారికి ఉద్యోగమున అధికారులతో సమస్యలు తప్పవు. రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. అంతగా ఇబ్బంది పడతారు. చేపట్టిన పనులు మందగిస్తాయి. దైవ చింతన పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి వ్యాపారాల్లో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఇక తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి వ్యాపారాల్లో నూతన ఆలోచనలు అమలు చేస్తారు. భూ క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి బంధుమిత్రులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు పరిష్కారం అవుతాయి. నూతన కార్యక్రమాలకు ప్రారంభానికి శ్రీకారం చుడతారు. ముఖ్యమైన పనులు, ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల వల్ల తగిన విశ్రాంతి ఉండదు. కొన్ని పనులు అధిక శ్రమతో ఆల్ఫా ఫలితాన్ని ఇస్తాయి. దైవసేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఆర్థికంగా ఒడిదుడుకులు తప్పవు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి కుటుంబ సభ్యులతో ఒక వ్యవహారంలో మాట పట్టింపులు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. దైవచింతన పెరుగుతుంది. నూతన రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సమాజంలో ప్రముఖుల నుండి సభా సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఉద్యోగమున పరిస్థితులు అనుకూలిస్తాయి. సన్నిహితుల సహాయంతో కొన్ని వివాదాలు పరిష్కారం అవుతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంటా బయట పరిస్థితులు గందరగోళంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో ఇతరులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు. బంధువులతో మాటలు మానసికంగా బాధిస్తాయి. ముఖ్యమైన పనులు శ్రమతో కానీ పూర్తి కావు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపార ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి కలుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో ఆలోచనలు ఆచరణలు పెడతారు. ప్రయాణాల్లో నూతన పరిచయాలు కలుగుతాయి. ఇదండి ఇవాళ మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాం. సర్వేజన సుఖినో భవంతు. అందరికీ ధన్యవాదాలు.